బ్రేకింగ్ చూస్తున్నాం. కామారెడ్డి జిల్లా జుక్కల్లో 10వ తరగతి గణిత శాస్త్ర ప్రశ్నపత్రం లీకం కలకలం రేపింది. జుక్కల్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జుక్కల్ పరీక్ష కేంద్రం నుండి పరీక్ష ప్రశ్నపత్రంలోని కొన్ని ప్రశ్నలను కాగితంపై రాసి బయటకు పంపించారనే విషయం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. సమాచారం అందుకున్న జిల్లా ఉన్నతాధికారులు సీరియస్గా తీసుకున్నారు. సబ్ కలెక్టర్ కిరణ్మయ్, జిల్లా విద్యాశాఖ అధికారి రాజు, అడిషనల్ ఎస్పీ నరసింహారెడ్డి, తహసీల్దార్, జుక్కల్ మండల పంచాయతీ అధికారి, జుక్కల్ మండల విద్యాధికారి, జుక్కల్ మరియు పోలీసు ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. పరీక్ష కేంద్రంలో నిధులు నిర్వహిస్తున్న చీఫ్ సూపరింటెండెంట్ సునీల్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్ భీమ్, ఇన్విజిలేటర్ దీపిక పరీక్ష విధుల నుంచి సస్పెండ్ చేశారు. జుక్కల్లో ZPHS స్కూల్లో 10th క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతున్న తరుణంలో ఈరోజు వాట్సాప్లో సర్క్యులేట్ అవుతున్న మెసేజెస్ని బట్టి మాకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. కొన్ని క్వశ్చన్స్ ఈరోజు జరుగుతున్న మ్యాథ్స్ ఎగ్జామ్లో భాగంగా కొన్ని క్వశ్చన్స్ అనేవి బయటికి వచ్చి వాటిని సర్క్యులేట్ చేస్తున్నారు అనేది తెలియడంతో ఇమీడియట్గా వచ్చి ఎంక్వైరీ చేయడం జరిగింది. ఇందులో భాగంగా వాటర్ సప్లై చేసే అతను ఎవరైతే లోపలికి తీసుకెళ్ళి వాటర్ సప్లై చేస్తున్నారో స్టూడెంట్స్, అతని ద్వారా ఒక పేరెంట్ ఒక వైట్ పేపర్ పంపించి అతను క్వశ్చన్స్ పంపిస్తే నేను ఆన్సర్స్ పంపించుకుంటాను మా అబ్బాయికి అనేది చెప్పి ఆ వాటర్ సప్లయర్ ద్వారా పంపించగా క్వశ్చన్స్ అనేవి బయటికి తీసుకురావడం జరిగింది. అక్కడే ఉన్న ఒక వ్యక్తి ఫోన్ ద్వారా ఫోటో తీసుకొని ఒకరిద్దరు రిపోర్టర్స్కి పంపించడంతో వాళ్ళు గ్రూప్లో పోస్ట్ చేయడం జరిగింది అనేది ప్రిలిమినరీ ఎంక్వైరీలో మనకు తెలిసింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భూపతి అందిస్తారు. భూపతి, చెప్పండి. చిరంజీవి, కామారెడ్డి జిల్లాలో 10వ తరగతి పరీక్ష పత్రం లీకేజీ కలకలం రేపుతుంది. 10వ తరగతి పరీక్ష ఈ రోజు గణితం సంబంధించిన పరీక్ష నిర్వహించడం జరిగింది. అయితే ఈ రోజు కామారెడ్డి జిల్లా పరిధిలోని జుక్కల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి ప్రశ్నలకు సంబంధించిన ప్రశ్న పత్రాలు సంబంధించిన కొన్ని పేపర్ పై రాసి బయటకు పంపించిన ఘటన వెలుగులోకి వచ్చింది. బయటకు వచ్చిన ప్రశ్నలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన పరిస్థితి నెలకొంది. గణితం ప్రశ్న పత్రం సంబంధించి 13, 14, 15, 16, 17 ప్రశ్నలకు సంబంధించి సంబంధించిన ప్రశ్నలు బయటకు రావడం సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయ్, జిల్లా విద్యాశాఖ అధికారి రాజు, అడిషనల్ ఎస్పీ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు సాయంత్రం విచారణ జరిగింది. ఈ విచారణకు సంబంధించి ముగ్గురిని సస్పెండ్ చేస్తూ జిల్లా విద్యాశాఖ అధికారి రాజు ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితి నెలకొంది. అనంతరం కామారెడ్డి జిల్లా పరిధిలోని జుక్కల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి స్పష్టం చేశారు. ఈ సంఘటనకు బాధ్యులుగా గుర్తించి చీఫ్ సూపరింటెండెంట్ సునీల్, అదేవిధంగా డిపార్ట్మెంటల్ ఆఫీసర్ భీమా, ఇన్విజిలేటర్ దీపికలను సస్పెండ్ చేస్తూ జిల్లా విద్యాశాఖ అధికారి రాజు ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితి నెలకొంది. ఒకవైపు పరీక్షలు జరుగుతుండగానే మరోవైపు ప్రశ్నపత్రంకు సంబంధించిన పేపర్ బయటకు వచ్చిన ఘటనపై జిల్లా విద్యాశాఖ సీరియస్ గా పరిగణించింది. ఈ ఘటనకు బాధ్యులుగా గుర్తించి ముగ్గురిని సస్పెండ్ చేయడంతో పాటు మరికొంతమందిపై డిపార్ట్మెంట్ పరంగా చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వం అదేవిధంగా విద్యాశాఖ సిద్ధమైనట్లు తెలిసింది. చిరంజీవి, అయితే భూపతి, చెప్పండి. ఇప్పుడు ఆల్రెడీ మనకి ప్రశ్నపత్రం లీక్ అయింది. సో ఇదే ప్రశ్నపత్రాన్ని కొనసాగిస్తారా లేదా కొత్త ప్రశ్నపత్రాన్ని ఏమన్నా ఆమోదిస్తారా? ఈ విషయంలో జిల్లా విద్యాశాఖ ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఈ ప్రశ్న పత్రాలకు సంబంధించి బయటకు వచ్చిన ఘటనపై సీరియస్ గా పరిగణించింది జిల్లా విద్యాశాఖ. అదేవిధంగా ప్రశ్నలు బయటకు రావడం, అదేవిధంగా బయటకు వచ్చిన ప్రశ్నలను ఎలా సోషల్ మీడియాలోకి రావడం జరిగింది. సోషల్ మీడియాలో వచ్చిన తర్వాత బయటకు వచ్చిన ఘటనపై సీరియస్ గా పరిగణించింది. అయితే ఈ పరీక్షకు సంబంధించి పరీక్ష తిరిగి నిర్వహిస్తారా లేకపోతే జుక్కల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన విద్యార్థులకు మరోసారి పరీక్షలు నిర్వహిస్తారనే విషయంలో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఈ విషయంలో జిల్లా విద్యాశాఖ ఎలాంటి ప్రకటన మాత్రం చేయలేదు. చిరంజీవి, థ్యాంక్ యూ భూపతి.